నమస్తే అండి. వెల్కమ్ టు రోజా బ్లాగ్స్. యమలోకానికి వెళ్ళిన ప్రాణం మళ్ళీ భూలోకానికి తిరిగొచ్చిందంటే దాని వెనుక ఉన్న శక్తి ఏదో తెలుసా? భక్తి మార్గం ఎంత గొప్పదో తెలియజేసే మాఘ పురాణం 9వ అధ్యాయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మాఘ పురాణం 9వ అధ్యాయంలో ఆ ముగ్గురు మళ్ళీ జీవితం పొందిన కథను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వివరించారు. ఆ కథను శ్రద్ధగా విన్న తర్వాత దిలీపుడు తనకు కలిగిన సందేహాన్ని వశిష్ఠుల వారిని ఇలా అడిగాడు. మహర్షి, ఈ భూలోకానికి యమలోకానికి మధ్య దూరం ఎంత? మరణించిన ఆ ముగ్గురు కన్యల ప్రాణాలు ఎంత సమయంలో వెళ్లి తిరిగి వచ్చాయి అని ప్రశ్నించాడు. వశిష్ఠ మహర్షి కొంతసేపు ఆలోచించి ఇలా సమాధానం చెప్పారు. మహారాజా, నీవు అడిగిన ప్రశ్న అందరూ తెలుసుకోవలసిందే. శ్రద్ధగా విను. భక్తి మార్గం కన్నా గొప్పది మరొకటి లేదు. ఆ ముగ్గురు కన్యలు పుణ్యవతులు. వారు ఒకసారి మాఘమాసంలో నదీ స్నానం చేసిన పుణ్యఫలమే వారిని మళ్లీ బ్రతికించింది. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను, విను. పూర్వకాలంలో పుష్కరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన కూడా యమభటులచే యమలోకానికి తీసుకువెళ్లబడి మళ్లీ భూలోకానికి తిరిగి వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చాలా జ్ఞానవంతుడు. అన్ని జీవుల పట్ల దయ కలిగిన వాడు. పరోపకారం చేయడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవాడు. ప్రతి మాఘమాసంలో తప్పనిసరిగా నదీ స్నానం చేసి జపం, దాన ధర్మాలు వంటి పుణ్య కార్యాలు చేసేవాడు. ఎప్పుడూ భగవంతుని నామస్మరణ చేస్తూ భజనలు చేస్తూ జీవితాన్ని గడిపే గొప్ప భక్తుడు. ఒకరోజు యమధర్మరాజు తన భటులకు పుష్కరుడు ప్రాణాలు తీసుకురండి అని ఆజ్ఞ ఇచ్చాడు. యమభటులు వెళ్లి ఆ బ్రాహ్మణుని ప్రాణాలు తీసి యమధర్మరాజు ఎదుట నిలబెట్టారు. ఆ సమయంలో యముడు చిత్రగుప్తునితో ఏదో లోతైన ఆలోచనలో ఉండిపోయాడు. భటులు తీసుకువచ్చిన పుష్కరిని చూసిన వెంటనే అతని బ్రహ్మ తేజస్సును చూసి యమధర్మరాజుకు ఒకంత భయం కలిగింది. వెంటనే పుష్కరుని తన పక్కన ఉన్న ఆసనంపై కూర్చోమని చెప్పాడు. తర్వాత యముడు భటులను కోపంగా చూసి, ఓ భటులారా, ఈ గ్రామంలో పుష్కరుడు అనే పేరుతో మరొకడు ఉన్నాడు. వానిని తీసుకురావలసింది పోయి ఈ ఉత్తముని ఎందుకు తీసుకువచ్చారు అని గర్జించాడు. యమభటులు భయంతో వణికిపోయారు. యమధర్మరాజు పుష్కరుని చూసి నమస్కరించి, మా పొరపాటుకు మన్నించండి, మీరు తిరిగి భూలోకానికి వెళ్ళవచ్చు అని చెప్తాడు. అప్పుడు పుష్కరుడు, ఇక్కడికి వచ్చాను కాబట్టి ఈ యమలోకాన్ని చూసి వెళ్తాను అని అనగా యముడు యమలోకాన్ని చూడడానికి అనుమతి ఇచ్చాడు. పుష్కరుడు యమలోకంలో అన్ని దిశలకు తిరుగుతూ పాపులు అనుభవిస్తున్న నరక బాధలను చూశాడు. ప్రతి జీవి తను చేసిన పాపాలకు తగిన శిక్షలను ఎలా అనుభవిస్తున్నాడో తన కళ్ళతో చూశాడు. అది చూసి పుష్కరునికి చాలా భయం కలిగింది. ఆ భయాన్ని తొలగించుకోవడానికి బిగ్గరగా హరినామస్మరణ చేయడం ప్రారంభించాడు. ఆ నామస్మరణ విన్న పాపజీవుల పాపాలు తగ్గిపోయాయి. వారికి పడుతున్న శిక్షలు ఆగిపోయాయి. ఇలా యమలోకం అంతా చూసిన తర్వాత పుష్కరుడు మళ్ళీ భూలోకానికి తిరిగి వచ్చాడు. నరక బాధలు చూసిన తర్వాత అతడు మరింత జ్ఞానంతో, ఇంకా ఎక్కువ భక్తితో భగవంతుని స్మరించసాగాడు. ఈ విధంగా కొందరు పుణ్యాత్ములు యమలోకానికి వెళ్లి తిరిగి వచ్చిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఇది సత్యమే. పూర్వకాలంలో శ్రీరామచంద్రుడు పాలిస్తున్న సమయంలో ఒక బ్రాహ్మణ బాలుడు మరణించాడు. ఆ విషయం తెలిసిన రాముడు యముడిని ప్రార్థించగా యముడు ఆ బాలుని తిరిగి బ్రతికించాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తన గురువుగారి కుమారుడు మరణించగా తన మహిమతో అతన్ని మళ్లీ బ్రతికించారు అని చెప్పాడు. మాఘ పురాణం 9వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి రేపటి అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.